మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా సిద్ధంగా దేవుని వాక్యాన్ని వినడానికి సంసిద్ధంగా ఉండాల్సిందని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే మీ దగ్గర బైబిల్ ఉండేటట్టు చూసుకోండి, మీ దగ్గర నోట్బుక్ ఉండేటట్టు చూసుకోండి. చక్కటి దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము మానవులందరి కొరకు, ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు 1 తిమోతి 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గుర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడనుగాను, అపోస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 45 వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. యేసు ప్రభువారు తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి కొరకు తన ప్రాణం ఇచ్చుటకు వచ్చి, తన ప్రాణమిచ్చి, తన రక్తమును కార్చి, కల్వరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి, ఆయన పిల్లలమైనటువంటి మనందరినీ కూడా ఆయన తన సొత్తుగాను, తన ప్రజలుగాను, తాను ప్రేమించినటువంటి రాజ్యానికి వారసులుగా ఉండాలనే సదుద్దేశంతో, సత్సంకల్పంతో, సద్భావముతో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. ఈ విషయం అందరూ కూడా తెలుసుకోవాలి అని దేవుడు అపోస్తలుడైన పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఏ రీతిగా అతను ఏర్పాటు చేసుకున్నాడు అనే అంశాన్ని ఈరోజు ఆ విషయాలను దేవుని వాక్యములో నుంచి మనం ధ్యానం చేద్దాం. అపొస్తలుడైనటువంటి పౌలును దేవుడు ఏర్పాటు చేసుకుని అతని మొదటిగా ప్రకటించువాడిగా చేశాడు. ఆయనను ప్రకటించువాడిగా చేశాడు. హీ బికమ్ ఎ ప్రీచర్ ఆఫ్ ద గాస్పల్. అపొస్తలుడైనటువంటి పౌలు సువార్తను ప్రజలకు అందించేటటువంటి ప్రకటించేవాడిగా దేవుడు అతని జీవితాన్ని మార్చాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6-7 వరకు మనం చూస్తే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గుర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. దేవుడు పౌలును ప్రకటించువాడిగా, ఒక ప్రీచర్గా దేవుడు అతన్ని మార్చాడు. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారనున్నదియే. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు దేనికి పరిచారకుడిగా ఉన్నాడంటే, ఈ పౌలు సువార్తకు పరిచారకుడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన
క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. ఎంత అద్భుతమైన విషయం కదా ఇది. సువార్త ద్వారా యూదులు వారసులు, వాళ్ళతో పాటు అన్యజనులు కూడా ఈక్వల్ హెయిర్స్గా, అంటే సమాన వారసులుగా సువార్త ద్వారా మన జీవితాలు మార్చబడ్డానికి, మన బ్రతుకుల్లో మనం ఆయనను హత్తుకుని వెంబడించేటటువంటి వారిగా ఉండడానికి ఈ సువార్త మనకు దోహదపడింది అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అన్యజనులందరినీ కూడా యూదులతో పాటు సమాన వారసులుగా చేయడానికి క్రీస్తు అనుగ్రహించిన కృపావరము చొప్పున అపోస్తలుడైనటువంటి పౌలు గారు సువార్తకు పరిచారకుడయ్యాడు. సువార్తకు పరిచారకులంగా ఉండడం ద్వారా మనం అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించేటటువంటి వ్యక్తులంగా ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించేటటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక ఈ పౌలు గారు నీ దేవుడు ప్రకటించువాడిగా దేవుడు చేశాడు. ఇక రెండవది, ఈ పౌలును దేవుడు అపోస్తలుడిగా ఏర్పాటు చేశాడు. God appointed Paul as an apostle. దేవుని సేవకుడిగా, ఒక అపోస్తలుడిగా పౌలు పిలువబడ్డం కొరకు యేసు ఏర్పాటు చేశాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6-7 చూస్తే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, విశ్వాస విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. God appointed Paul as an apostle. అపోస్తలుడు అనే మాటకు అర్థమేంటంటే పంపబడినవాడు అని అర్థం. అంటే దేవుని చేత దేవుని పని చేయుటకు, దేవుని కార్యాలు జరిగించుటకు దేవుడు తన అధికారమిచ్చి, అభిషేకమిచ్చి, ఆత్మ సంబంధమైన నడిపింపును దయచేసి, ఏ దిశలో వెళ్ళాలో, ఏ దారిలో వెళ్ళకూడదో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ నిలబడకూడదో, ఏమి మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అనే విషయాలన్నిటినీ కూడా స్పష్టంగా అపోస్తలుడైనటువంటి పౌలుకు దేవుడు తెలియపరిచాడు. ఇతడు అపోస్తలుడిగా ఉండడాన్ని బట్టి, ఇతడు పంపబడ్డాన్ని బట్టి రోమా ప్రాంతములోను, అలాగుననే కొరింతు ప్రాంతములోను, గలతీ ప్రాంతములోను, ఎఫెసు ప్రాంతములోను, కొలసి ప్రాంతములోను, ఫిలిప్పి ప్రాంతములోను, అలాగే తెస్సలోనిక ప్రాంతములోను, ఆయా పట్టణాల్లోనూ, ఆయా ప్రజల మధ్యలో, యెరూషలేములోను, యోదయ సమరయ ప్రాంతాలలోనూ, అనేక అన్యజనులు నివసించే ప్రాంతాల్లోనూ క్రీస్తు యొక్క సువార్తను అత్యంత విరివిగా ప్రకటించినటువంటి వాడు పౌలు. అతని ద్వారా అనేక సంఘాలు ప్రారంభించబడ్డాయి. బైబిల్ గ్రంథంలో అనేక పత్రికలు వ్రాయబడ్డాయి. ఈ విధంగా పౌలు గారి జీవితాన్ని మనం చూస్తే అతని జీవితం ఒక అద్భుతమైనటువంటి రీతిలో సాగినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అపోస్తలుడు అనగా పంపబడినవాడు. దేని కొరకు పంపబడినవాడు? దేవుని వాక్యము చేత, అధికారము చేత, బలము చేత పంపబడినవాడు సమాజమును రూపాంతరపరచుటకు, సమాజమును అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దుటకు దేవుని చేత పంపబడిన వాడిగా అపోస్తలుడైనటువంటి పౌలు మనకు కనబడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ పౌలును దేవుడు ఎందుకు నియమించాడు అంటే, ఇక మూడవది, బోధకుడిగా దేవుడు అతన్ని నియమించాడు. God appointed Paul as a teacher. దేవుని బిడ్డలారా, బోధకుడిగా, అతను బోధించేటటువంటి వాడిగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూడొచ్చు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6-7 ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే
సమర్పించుకొనెను. దీనిని గుర్చిన సాక్ష్యం యుక్త కాలమందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, విశ్వాస సత్య విషయములో అన్య జనులకు బోధకుడుగాను నియమింపబడుతుంది. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. గాడ్ అపాయింటెడ్ హిమ్ యాజ్ ఎ టీచర్. పరిశుద్ధులు సంపూర్ణులవ్వడానికి దేవుడు 5 విధాలైనటువంటి పరిచర్యలు ఇచ్చాడు. 5-fold మినిస్ట్రీ. ఈ 5-fold మినిస్ట్రీ దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, చూడండి, దేవుడు తన కుమారుని పంపించి ఆ కుమారుడు ఈ లోకానికి రావడం ద్వారా గొప్ప రక్షణ ప్రజలకి ఇవ్వాలని, ఆయన విమోచన క్రయధనముగా అర్పించబడినటువంటి ఆయన యొక్క విమోచనను గురించి, ఆయన కార్యాలను గురించి, ఆయన యొక్క అద్భుతమైనటువంటి విషయాలను గురించి మనము ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో యేసు చనిపోయాడు. తనకు నమ్మకంగా ఉన్నటువంటి సౌలును పౌలుగా మార్చి అతని ఏర్పాటు చేసుకుని, అతని ద్వారా ఈ విమోచన సువార్త, అతని ద్వారా ఈ యొక్క రక్షణ సువార్త అనేక పట్టణాలకు, ప్రాంతాలకు వ్యాప్తి చెందటంతో పాటు దేవుని యొక్క వాక్యములో ఆయన 13-14 పత్రికల వరకు కూడా రాసి ఈ యొక్క సువార్త అనేక మందికి వ్యాప్తి చేయబడేటట్టుగా సహకారం అందించినటువంటి గొప్ప వ్యక్తిగా పౌలు గారు కనబడుతున్నారు. పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి, పరిచర్య ధర్మం జరగాలి. పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి, పరిచర్య ధర్మం జరగాలి. ఆ పరిచర్య ధర్మం జరగాలి అని అంటే దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి. సంపూర్ణులవ్వాలంటే క్రీస్తు శరీరం అనగా సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి, పరిచర్య ధర్మం జరగాలి అని అంటే దేవుడు కొంతమందిని అపోస్తలులుగా ఏర్పాటు చేసుకున్నాడు. వారిలో పౌలకుడు. కొందరిని ప్రవక్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమందిని సువార్తికులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమందిని కాపర్లుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతమందిని బోధకులుగా, ఉపదేశకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గనుక ఈరోజు మానవులందరి కొరకు ఏం కావాలని ఆయన కోరుతున్నాడంటే, మనుషులందరూ రక్షించబడాలి. మనుషులందరూ రక్షించబడాలంటే మనుషులందరికి కూడా ఏం కావాలో తెలుసా? రక్షణ కావాలి. ఏ రక్షణ కావాలని ఆయన ఏమంటున్నాడంటే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని చేయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన విషయంలో మనం చూస్తే దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. అందరి కొరకు తను తానే విమోచన క్రయధనముగా యేసయ్య సమర్పించుకున్నాడు. ఆ సమర్పించుకున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను బోధించడానికి, అందించడానికి, అద్భుతమైనటువంటి రీతిలో వాడబట్టడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే, కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. పౌలును ప్రకటించేవాడిగా, పౌలును పంపబడిన వాడిగా, అపోస్తలుడిగా, అలాగే పౌలును ఉపదేశకుడిగా, బోధకుడిగా దేవుడు నియమించాడు. అంత మాత్రమే కాదు, పౌలు తర్వాత అనేక మందిని ఈ రోజు కూడా తన కార్యం జరగడం కొరకు ఈ విధంగా మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక తరం వెంబడి తరం, ఒక తరం దాటిపోతే మరొక తరాన్ని దేవుడు లేపుతున్నాడు. వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు.
గతించిన తరము కంటే మరి ఎక్కువగా పరిచర్య చేసే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో, గొప్ప విధానంలో దేవుడు తన కార్యాన్ని, తన యొక్క కృపను జరిగించుట కొరకు దేవుడు ప్రజలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ దినాన దేవుని పిల్లలమైనటువంటి మనము అందరి కొరకు యేసయ్య చనిపోయాడు. ఫర్ ఆల్ mankind he died and buried and rose again on the third day. యేసు ప్రభువు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన్ని తిరిగి లేచాడు. ఈ తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేయబోతున్నాడంటే తన కృప, తన సహాయం, తన ఆశీర్వాదం, తన దీవెన మనకు దయచేయబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పౌలును ప్రకటించేవాడిగా, రెండవది అతన్ని అపోస్తలుడిగా, మూడవది అతన్ని ఉపదేశకుడిగా లేదా బోధకుడిగా దేవుడు నియమించాడు. అలాగే క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీ కొరకు నియమించిన దైవజనుడు, ప్రకటించేవాడిగా, అపోస్తలుడిగా, ఇక మూడవది బోధకుడిగా ఉండేటటువంటి కృప దేవుడిచ్చాడు. అలాగూ ఈ మూడు పరిచర్యలు కూడా జరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది రక్షణలోకి రావాలి, అనేక మంది జీవితాలు మార్చబడాలి, అనేక మంది మారుమనసు పొంది పాపక్షమాపణతో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అలాగూ వారి జీవితాలు ప్రభావితం చేయబడ్డానికి సర్వశక్తి కలిగినటువంటి, ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఏం చేయాలంటే తన కృప, తన సహాయం, తన ఆశీర్వాదం, తన దీవెన, తన కృప మనకిచ్చుటకు గాను మనమందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ ప్రభువును ముందు పెట్టుకుని ఆయన మహిమార్థమై మనం జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆ ప్రకటించేటటువంటి ప్రకటన ద్వారా ప్రజలకు రక్షణ వస్తుంది, ఆ ప్రకటన ద్వారా స్వస్థత వస్తుంది, ఆ ప్రకటన ద్వారా విడుదల వస్తుంది, ఆ ప్రకటన ద్వారా అనేక మంది నరకము నుండి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. పంపబడుట ద్వారా సమాజం రూపాంతరపరచబడుతుంది. అలాగే బోధించడం ద్వారా అనేక మంది యొక్క జీవితం సరిచేయబడుతుంది, దేవుని మహిమార్థమై జీవించడానికి వీలు కలుగుతుంది. అలాగూ దేవుని కృప మనందరికీ దేవుడు దయచేసేటట్టుగా మనందరం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీ నామములు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీ నామములు దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచమని సర్వశక్తి కలిగినటువంటి గొప్పవాడా, ప్రేమ కలిగిన దేవా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ కృప మా అందరికీ దయచేయండి. నీవు మా అందరి కొరకు చనిపోయి అందరికీ సువార్త అందాలని పౌలు గారిని ప్రకటించేవాడిగా మార్చినందుకు వందనాలు. అపోస్తలుడిగా మార్చినందుకు నీకు వందనాలు. పంపబడిన వాడిగా అతడు ఉండడాన్ని బట్టి నీకు స్తోత్రం. అతడు పంపబడ్డాన్ని బట్టి అనేక సంఘాలు ప్రారంభించబడేటటువంటి కృప ఇచ్చినందుకు స్తోత్ర. ఈరోజు మా తండ్రి ఉపదేశకుడిగా అన్య జనులను ఉపదేశములోనికి నడిపించి ఉపకారము చేసేవాడిగా పౌలును మార్చినవాడా, నన్ను మార్చినవాడా, నీ బిడలను పాపముల నుంచి, శాపముల నుంచి విడిపించండి, రోగముల నుంచి స్వస్థపరచండి, ఇబ్బందుల నుంచి విడిపించండి, అద్భుతమైన కార్యాలు బిడ్డల కొరకు చేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి కుటుంబానికి నెమ్మది ప్రసాదించండి. నీ యొక్క అడుగుజాడల్లో నడిచి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువును మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్.